చెప్పకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను. సమాధానం వెతికి దాని వెంటాడవలను. జీవాన్ని ప్రేమిస్తే మంచి చోరులో చెడ్డదాన్ని పలుకుతున్నా. నోటితో చెడ్డ మాటలు. ఎక్కడ మాట్లాడుతున్నాం? చెడ్డ మాటలు. ఇంట్లో మాట్లాడుతున్నాం, రోడ్డు మీద మాట్లాడుతున్నాం, పొలాల్లో మాట్లాడుతాం. ఎక్కడ మాట్లాడలేదు? అదిగాక దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా మందిగా వాక్యం తెలియక వాక్యం చెప్పేవాళ్ళు లేక అల్లాడుతూ ఉంటే మనం వాక్యం గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాం. మరి ఏం కావాలన్నా, ఏమవ్వాలన్నా మనం వాక్యం గురించి చెడ్డగా మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకే అన్నాడు, చెడ్డదాన్ని పలకుండా తమ నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోను. ముందు నాలుగును కాచుకో, తర్వాత పెదాలను కాచుకో. ఈ రెండు కాచుకోకపోతే ఎక్కడికి వెళ్తావు? అవిశ్వాసం బట్టి నరకానికి వెళ్తాం. అలాగే తర్వాత కూడా అన్నట్టు అతను కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ముందు కీడు చేయడం మానుకో. ముందు ఎవడు కీడు చేద్దామా అని అనుకుంటే రాసిన దేవుడు నీకే కీడు చేస్తాడు. అందుకే అన్నాడు ఇక్కడ అతను కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానం దాన్ని వెంటాడవలను. సమాధానం కావాలి. ఎవరితో సమాధానం కావాలి? దేవుడితో సమాధానం కావాలి. దేవుడితో సమాధానం కావాలంటే నువ్వు ఎలాగున్నావో దేవుడు కూడా అలా ఉన్నాడు. నీ సహోదరుడు ఎలా ఉన్నాడు, దేవుడు అలా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కీడు చేయడానికే పరిగెత్తున్నావు కాబట్టి కీడు చేయడం మాని తొలగి మీరు చేయమంటున్నారు. సమాధానాన్ని ఎక్కడ అడగండి. మనం ఏం చేస్తాం? ఎవడు కీడు చేద్దామని చెబుతున్నాం. ఎలా రైతు కానీ ఎవడు నేను దోచుకున్నావా దోచుకున్నాం. అంతేగాని మనం మేలు చేసేవాళ్ళం కాదు, కీడు చేసేవాళ్ళం. అలాగే తర్వాత మాట ఏమన్నాడు? సమాధానం చెప్తున్నాం. సమాధానం ఎక్కడ చెప్తున్నాం? దొంగ సమాధానం అంటున్నాడు, అందరూ సమాధానంగా ఉంటున్నారు. ఎందుకని? ఎవడు సమాధానం ఉన్నాడు కదా. యోగా ఇస్క్రీతో సమాధానం కొట్టి ముందు పెట్టాడు, అమ్మేశాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నా అతను సమాధానం ఉన్నాడు అని చెప్పేసి అతని పాపాల మీద రంగం చేశాడా? అతను పాపాల దగ్గర చేతులు అతనికి ఇచ్చాడు. ఇస్క్రీస్ వారు నన్ను అమ్మేశారు కదా, సమాధానం అమ్మేశారు కదా అని అనుకోవాలి. లోకంలో సమాధానం కాదమ్మా, దేవునితో సమాధానం దేవునితో సమాధానం ఉండు. లోకంలో సమాధానం కాదు, నోటి మాటలతో సమాధానం కాదు. హృదయం దేవుడు చూస్తున్నాడు. యోగా ఇస్తే అమ్మేస్తా బోధ కూడా నీకు శుభం కలుగును కాక. అక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పాడు. శుభం చెప్పాడు. మనం కూడా వందనాలు చెబుతా ఉన్నామా? శుభమయ్యా అని చెప్పేసి అమ్మేస్తా ఉన్నామా? శుభం అని చెప్పేసి యోధి బోధ కూడా నీకు శుభం కలుగునిలాక అని చెప్పేసి ముద్దు పెట్టుకున్నాడు, అమ్మేశాడు. మనం వందనాలండి. ఏ సమాధానం ఉందని మనం వందనాలు చెబుతున్నాం? ఏ సమాధానంతో మనం వందనాలు చెబుతున్నామో? ఏమి కీడు చేయకుండా ఉన్నామని వందనాలు చెబుతున్నాం. చేసే పనులన్నీ కీడు పనులు కానీ వందనాలు చెబుతున్నాం. యోగాయిస్తే జీవితాలు మనకొద్దు. మనం దేవుడి వైపు చూద్దాం, దేవుడి వాక్యాన్ని నడుచుకుందాం. కావాల్సిందని
దేవుని మాట విందాం, దేవుని మాటకు లోపడదాం, ఇది కావాలి. అలాగే బైబిల్ వాక్యం మనం చూద్దాం. రెండో